గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఆనంద్ లక్ష్మి వ్లాగ్స్. ఏంటి మళ్ళీ మార్నింగ్ వచ్చేసింది అనుకుంటున్నారా? సో ఇవాళ డే 2 గైస్, అంటే ట్యూస్డే అనమాట ఇవాళ. సో నేనంతా షాపింగ్ వెళ్ళాం. ఆ షాపింగ్ వీడియో అయితే కంప్లీట్గా తీయలేకపోయాం. సో ఆ షాపింగ్ వీడియో అంతా దీంట్లో యాడ్ చేస్తాను, వెళ్ళి చూసుకొని వచ్చేయండి. మేము ఏమేమి షాపింగ్ చేస్తాను ఏమి అనేదంతా చూసుకొని వచ్చేయండి. నిన్నైతే షాపింగ్కి అయితే వెళ్ళాం మేమైతే. ఇదైతే ఈ అంగడి అయితే కొత్తగా ఓపెన్ అయితే చేశారు. అన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి, అన్నిటి మీద, శారీస్ మీద, ఫ్రాక్స్, డ్రెస్సెస్ మీద, అన్నిటి మీద అయితే ఉన్నాయి. మేమైతే ఆ అంగడి అయితే నచ్చలేదు అని చెప్పేసి అయితే వేరే అంగడికి అయితే వెళ్ళాము. అక్కడైతే చూసాము. చూడండి ఎన్ని అయితే ఆ శారీస్ అయితే చూపిస్తున్నారు. ఇంకా అక్కడే ఒక శారీ తీసుకొని అయితే నేను, మా మమ్మీ, డాడీ, మా అన్నయ్య అంతా వచ్చేసాం. మేమైతే రాక అంటే నేను మమ్మీ రాక బయటకు వచ్చాము. సో మా డాడీ అయితే మా కోసం మసాలా దోశ తీసిచ్చాడు. మీకు అందరికీ తెలుసు ముల్బాగ్లో ఫేమస్ వచ్చి మసాలా దోశ అని. సో మేమైతే మసాలా దోశ తీసుకున్నాం. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి, నేనైతే సాసులు అస్సలు తినను. ఇంకా మా మమ్మీ ఎక్స్టెండ్ చేస్తాను. నేను సాసులు తినేదని తెలిసి నా దోశ మమ్మీకి, మమ్మీ దోశ నాకేసి అలా ప్లేట్స్ అయితే చేంజ్ చేసుకున్నాం. మేము ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి అనేది చూపిస్తాను. సో గైస్, ఇదైతే మేము షాపింగ్ చేసిండేది. సో మేమేమి తీసుకున్నామంటే ఇది వచ్చేసి అమ్మవారికి శారీ అయితే తీసుకున్నాం. కానీ మేమైతే ఇప్పుడు చూపించాం, ఎందుకంటే అమ్మవారికి పెడతాం కదా, అప్పుడైతే చూపిస్తాము. అంటే కట్టినప్పుడు అయితే శారీ చూపిస్తాను. అండ్ ఇంకా మట్టి గాజులు గైస్, అమ్మవారికి అయితే మట్టి గాజులు తీసుకొచ్చాం. అండ్ ఇది వచ్చేసి పొత్తి, ఇది అమ్మవారికి వేస్తారు. సో ఇదైతే తీసుకొచ్చాం. ఇక వచ్చిన వాళ్ళందరికీ బ్లౌజెస్ ఇవ్వడానికి బ్లౌజ్ పీస్లు అయితే తీసుకొచ్చాం. ఇది నాకు మట్టి గాజులు రైస్, నేను మట్టి గాజులు తీసుకున్నాను. సో కొన్ని అయితే షాపింగ్ చేసాము అన్ని మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో చూసింటారు. ఇంతైతే షాపింగ్ చేసాం. ఇంకా అంతా రేపు పోయి షాపింగ్ చేస్తాం. సో ఇది గాయస్ మా వీడియో. అండ్ ఇది వచ్చేసి అయితే సండే బ్లాగ్ అనమాట. అంటే సండే అయితే మేము ఇల్లు క్లీన్ చేసాం కదా, సో అది పార్ట్ అనమాట ఇది. సో క్లీన్ చేసినాకైతే ఇలా ఉంది. సో మేము ఏమేమి క్లీన్ చేసామో అవంతా ఇదే. ప్రీవియస్ వీడియోలో మా ఇల్లు ఎలా ఉన్నింది అండ్ ఈ వీడియోలో చూడండి ఎంత బాగుందో. అండ్ ఇంక కిచెన్ వస్తే చూడండి, చాలా అంటే చాలా బాగా మా మమ్మీ క్లీన్ చేసి అయితే పెట్టేసింది. ఇంకా నీట్ గా అంతా క్లీన్ చేసే పాటికే 7 o'clock అయింది. మీరు అనుకోవచ్చు సామాన్లు ఇంతేనేమో అని. కాదండి, ఇంకా చాలా ఉంది, అవంతా పైన పెట్టేసాం. సో గైస్ చూసారు కదా, మేమైతే తీసుకున్నాం. అవంతా మీకు అమ్మవారికి అలంకరించినప్పుడు అయితే చూపిస్తాం. మేమైతే అమ్మవారిని పెడతాం ఇంట్లో. సో అన్నీ తీసుకున్నాం. సో ఇవాళ మార్నింగే ఇంకా బెడ్షీట్లు అవంతా, బెడ్షీట్లు అంతా మావే. ఇంక సోఫా సెట్ పైన ఉండేది, ఈ సోఫా సెట్ పైన డిన్ కవర్లు, ఇది వచ్చేసి రూమ్లో వేసేది, అన్ని 3 వచ్చేసి బెడ్షీట్లు గైస్. సో చూడండి అదంతా బెడ్షీట్లు. అంతేకాదు ఇంకా వాషింగ్ వేసిన బట్టలు అయితే ఇంకా ఉండేవి. అంటే స్క్రీన్ ఉంటాయి కదా, ఆ స్క్రీన్ బట్టలు. అండ్ ఇవంతా వాషింగ్ వేసినది. ఇదంతా ఆరేయడానికి వచ్చాము. ఇవాళంతా బట్టలే గైస్ పని అంతా. ఇంక రేపంతా ఏమైనా కుకింగ్ చేయాలంటే, అంటే వంటలు చేస్తాం కదా పండుగకి, అదంటే అవంతా ఉంటాయి. అండ్ ఇదంతా మా మమ్మీ వచ్చి వేసేసిపోయింది గైస్. సో అంతా మమ్మీ వచ్చి వేసేసిపోయింది. అండ్ నేను ఇప్పుడు ఇది ఎత్తుకొని అయితే వచ్చాను ఇవంతా వేయడానికి. ఓకేనా, వేసినాకైతే చూపిస్తాను. సో గైస్ చూడండి అంతా అయితే ఆరేసాను. బాగా ఎండ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు ఎండ ఉంటుంది కానీ ఇంకా 11 o'clock అలా అయితే వాన వచ్చేకి స్టార్ట్ అయిపోతుంది గైస్. అలా ఉంటుంది మా ఊళ్ళో. ఇప్పుడైతే ఎండ ఇంకా వేడి రెండు మిక్స్ అయ్యి వస్తుంది. చాలా అంటే చాలా ఎండగా ఉంది. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా ఏమేమి ప్రాసెస్ ఏమైనా ఉంటే అది వీడియోలో యాడ్ చేస్తా. ఓకేనా. సో ఇంకా ఇదే గైస్ బ్లాగ్. ఇంకా ఇదే మార్నింగ్ నుంచి అన్ని బట్టలు అయితే ఉతికి ఆరేయడమే ఉన్నింది, ఇంకేమీ లేదు. ఇంక రేపు ఇంకా వీడియోస్ అయితే వస్తుంది. సో ఇంకా అయితే ఫెస్టివల్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటుంది. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి బ్లాగ్స్ కోసం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.
బాయ్ బాయ్.